అరే ఇదేంటిది మేకత్తలుగా గట్ల కోసి హలో హాయ్ గాయ్స్, నేను మీ తెలంగాణ సూర్య. పొద్దున లేచి బ్రష్ చేసుకున్నా. బ్రష్ చేసుకోక చాలా ఆకలేసింది. ఫ్రిడ్జ్లో మోజుండే మోజు తీసుకొని కడుపులో వేసుకున్నా. కడుపుని నింపేసుకొని బండి వేసుకొని నేను ఇంకా మా బావ అయితే ఇద్దరం కలిసి మండికైతే వెళ్తున్నాం. మండి అంటే కూరగాయల మండి కాదు, మేకల మండికి పోతున్నాం. మండికి రాగానే సీదా లోపలికి వెళ్ళిపోయి 2 బోటీలు తీసుకున్నా. ఆ బోటీలు తీసుకొని క్లీన్ చేయడానికైతే ఆంటీ వాళ్ళకి ఇచ్చేసిన. ఒక్క మేక బోటి 300 అంట. 2 తీసుకున్నాను నేనైతే. రెండిటికైతే 600 అయినాయి. మళ్ళీ క్లీన్ చేయడానికి 100 రూపాయలు తీసుకుంది ఆంటీ. ఒక్క బోటి క్లీన్ చేయడానికి 50 రూపాయలు తీసుకుంది ఆంటీ. ఇక ఆ బోటి క్లీన్ చేయడానికి అర్ధ గంట పట్టింది. వెయిట్ చేసి తీసుకొని బ్రిడ్జ్ ఎక్కి సీదా మా ఇంటికి అయితే పోతున్నాం. పోతా మా అక్క ఫోన్ చేసింది, వచ్చేటప్పుడు ఇడ్లీ తీసుకురా అని. అలా ఇంటికాడ ఉన్న ఇడ్లీ షాప్కి పోయి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ పార్సల్ చేసుకొని అది తీసుకొని సీదా ఇంటికాడికి వచ్చినాం. ఇక ఇంటికాడికి రాగానే మా అమ్మ బోటి తీసుకొని దాన్ని మళ్ళా కడిగి దాన్ని మళ్ళీ మరగబెడుతుంది వేడి నీళ్ళలో. టీవీ ఆన్ చేసి మన పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ సినిమా పెట్టిన. సినిమా పెట్టంగానే మా కూతురు అయితే ఒకటే చూస్తుంది గురాయించి. దానికి ఏం అర్థమవుతుందో ఏమో కానీ చూసి నవ్వుతూనే ఉంటుంది టీవీని. సగం సినిమా చూసినా అప్పుడే బోటి రెడీ అయింది. బోటి రెడీ కాగానే మా అమ్మ ప్లేట్లు తీసుకొచ్చింది, పూరి ఇంకా బోటి. పూరి తీసుకొని బోటిలో ముంచి నోట్లో పెట్టిన. టేస్ట్ అంటే కిరాక్ ఉంది, జబర్దస్త్ ఉంది. అందుకోసం మా అమ్మ ఎప్పుడు ఇస్తుందా అని వెయిట్ చేస్తాను నేను. మళ్ళీ మా అక్క ఇంకా మా బావ ఇద్దరు తిన్నారు. వాళ్ళు కూడా టేస్ట్ బాగా అనిపించిందంట. మళ్ళీ అప్పుడే నా దోస్త్ కాడ ఫోన్ చేసిండు, ఇఫ్తార్ పార్టీ ఉంది రావాలని. ఇంకా రెడీ అయ్యి సీదా ఇఫ్తార్ పార్టీకి అయితే వెళ్ళిపోయినా. ఆడ చూస్తే అందరూ వచ్చారు నా దోస్తులు. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం పోయినా ఇఫ్తార్ పార్టీకి, ఎప్పుడు పోలే. ఆడ పోగానే అందరు కూర్చోరు, ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకొని. సైరన్ కాగానే 2 నిమిషాలు మేము అందరం కలిసి ఖతం చేసేసినాం. మళ్ళీ ఇఫ్తార్ పార్టీ కాగానే సీదా కటింగ్ షాప్ పోయినా. కటింగ్ చేయించడానికి నా హెయిర్ చాలా విరిగిపోయి ఉండే. మళ్ళీ టైం దొరకదు నాకు సండే తప్ప. మళ్ళీ అర్ధ గంట తర్వాత నా టైం వచ్చింది. పోయినా అక్కడ కూర్చున్నా. మళ్ళీ ఫోన్లో ఫోటో తీసి చూపించిన, సేమ్ ఇట్లాంటి కటింగ్ కావాలని నాకు అని చెప్పిన. నేను ఫోన్లో ఎట్లయితే చూపించిన ఫోటో అట్లనే చేసిన కటింగ్. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలిసి నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్, బాయ్.